ఇక్కడ జాతర అంటే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర వరంగల్ జిల్లాలోనే ఒక ప్రాముఖ్యత ఉన్నది ఈ జాతరకు. ఎందుకంటే కోరికలు ఏవైతున్నాయో అవన్నీ తీర్చే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. వాళ్ళ కోరికలు ఏమున్నా కూడా ఇక్కడ నెరవేరుతాయి. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ కొమ్మాల జాతర జరుగుతూ ఉంటుంది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఏం జరగలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఈ జాతరలో ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే 60 లక్షల రూపాయలు పెట్టి 30 టాయిలెట్ బ్లాక్స్ మహిళల కోసం ఇబ్బంది అవుతుందంటే వాటిని శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసిండ్రు. ఇప్పుడు పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిన్ననే బీటీ రోడ్లు సైడ్ డ్రైన్లో కూడా ఒక 20 లక్షలతోటి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇంకా మెయిన్ రోడ్ నుండి డబల్ రోడ్ కోసం కూడా 40 లక్షల రూపాయలు కూడా ప్రపోజల్స్ కూడా పంపడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి 90 రోజులు కాలేదు. ఇక్కడ అభివృద్ధి అనేది కనబడుతూనే ఉన్నది. ఇది మినీ మేడారం జాతర లాగా చేయాలనేదే ఎమ్మెల్యే గారి ఉద్దేశం. ఇంకా రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చేసి ఇంకా ప్రజలకు భక్తులకు అందుబాటులోకి వచ్చే విధంగా ఇక్కడ పనులు జరుగుతాయి. ఇక్కడ చూస్తే మీరు కూడా ఇక్కడ అన్ని వీడియోస్ కూడా తీసుకోవచ్చు. గతంలో ఇక్కడ టాయిలెట్స్ లేవు. ఇప్పుడు అటు పక్క చూస్తే మీకు టాయిలెట్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఇగో ఇక్కడ బీటీ రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూడొచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ టెండర్ రూపంలో ఈవో గారు కూడా పెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా టెండర్ పెట్టి ఇక్కడ పిలిచి ఇక్కడ పనులు కూడా చేయించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే 17వ తారీఖు నుండి 20 వరకు జరిగే జాతరలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొంటారు. కాబట్టి అందరు కూడా వచ్చి